అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ప్రసన్న అండి. సో ఈ వీడియోలో ఏంటంటే మనము సంతానం లేని వారికి ఎలాంటి మంత్రం చదివితే సంతాన ప్రాప్తి కలుగుతుందో చూద్దామన్నమాట. సో మీకు తెలిసే ఉంటుంది కదా, మన చుట్టుపక్కల కానీ మన బంధువుల్లో చాలా మంది కొంతమంది ఏంటంటే ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల ఏంటంటే చాలా మందికి ఎన్నో రకాల సమస్యల వల్ల పిల్లలు పుట్టట్లేదు కదా. సో ఎంతో మంది హాస్పిటల్స్ చుట్టూ తిరిగి తిరిగి ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకొని చాలా పిల్లల కోసం అయితే చాలా బాధపడుతున్నారు కదా. సో మనము మన పురాణాల్లో కూడా ప్రతి ఒక్క సమస్యకి మనకు సమాధానం అనేది దొరుకుతుందండి. సో మనము నమ్మకంగా త్రికరణ శుద్ధిగా నువ్వే దేవ నువ్వే శరణ్యం అనుకొని మనము నమ్మకంతో చేస్తే తప్పకుండా మనము కోరినది లభిస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈరోజు నేను చెప్పే మంత్రం ఏంటంటే వినాయకుడికి సంబంధించింది. సో వినాయకుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. మన లైఫ్లో ఎటువంటి ఆటంకాలు ఉన్నా సరే వినాయకుడు మనకు అన్ని ఆటంకాలను తొలగిస్తాడనమాట. ఇటువంటి ఆటంకాలే కాదండి, కలియుగంలో వచ్చే బాధలన్నింటికి మనము త్రికరణ శుద్ధిగా స్వామిని వేడుకొని మన కోరికను చెప్పుకొని మనం ఈ మంత్రం కన్నా చదువుకున్నామంటే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం ఏంటంటే చాలా మంది ఆచరించి సత్ఫలితాలని పొందారనమాట. చాలా మంది పిల్లల్ని అయితే పొందారు. సో నేను చూసాను, కొంతమంది తెలిసిన వాళ్ళు ఏంటంటే ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. ఒకవేళ మగవాళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు, లేడీస్కి పీసీఓడి కానీ, డిక్రీజ్డ్ స్పర్మ్ కౌంట్ కానీ, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉంది కదా. మీకు ఎంతటి ప్రాబ్లం అయినా ఉన్నా సరే మీరు వినాయకుడిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో వేడుకొని వినాయకుడికి పూజ చేసి ఈ మంత్రం కన్నా రోజుకి 3 సార్లు చదువుకున్నారంటే ఖచ్చితంగా మీకు పిల్లలు పుడతారండి. సో మనం ఇది బుధవారం రోజు స్టార్ట్ చేస్తే మంచిది అనమాట. బుధవారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసుకొని వినాయకుడి పటం ముందు నీట్గా తలస్నానం చేసుకొని వినాయకుడి పటం ముందు ఏంటంటే ఒక తెల్లని క్లాత్ కానీ లేకపోతే ఒక ఎర్రని క్లాత్ పరుస్తామన్నమాట. పరిచి దాన్ని పసుపు కుంకుమలతో అలంకరిస్తాం. తర్వాత ఏంటంటే 3 పిడికిళ్ళు బియ్యం తీసుకొని 3 పిడికిళ్ళు బియ్యం వేస్తాం అనమాట. వేసిన తర్వాత తమలపాకు ఆకు 2 ఖర్జూరాలు ఒక పట్లము మనకు తోచినంత దక్షిణ పెడతాం అనమాట. దక్షిణ పెట్టిన తర్వాత మన కోరికని స్వామికి చెప్పుకున్న తర్వాత దానికి ముడి వేసేస్తాం అనమాట. ముడి వేసి ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని మీరు చదువుకోండి. ఇదే మంత్రము నేను ఏంటంటే మీకు కింద డిస్క్రిప్షన్ లో PDF ఫామ్ లో పెడతాను. సో ఇక్కడ కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకసారి నేను చదివి వినిపిస్తాను, చూడండి. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్ నిత్యం ఆయు కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్దకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టకం నవమం పాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నిత్యం నచ విఘ్న భయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం చతుర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః. సో ఇది 3 టైమ్స్ చదవాలన్నమాట. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 టైమ్స్ చదవండి. మనము కేవలం భక్తితో చదివితే మాత్రమే మనం అనుకునేది జరుగుతుందండి. దేవుడా మేము నిన్నే నమ్ముకున్నాము, నువ్వే మాకు శరణ్యము అని అనుకొని చేస్తేనే తప్పకుండా జరుగుతుంది. జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ విధంగా ఏంటంటే మనం కంటిన్యూగా 4 మంత్స్ చదవాలన్నమాట. 4 మంత్స్ చదివిన తర్వాత మళ్ళీ మనము బ్రాహ్మిన్స్కి అన్నదానం భోజనం పెట్టి వాళ్ళకి మన శక్తి కొద్ది దక్షిణ ఇవ్వచ్చు అనమాట. నా అడ్వైస్ ఏంటంటే మీకు ఎప్పటి వరకు అయితే అనుకున్నది జరుగుతుందో అప్పటి వరకు చదివితే మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ జన్మలో ఎటువంటి కష్టాలు అయితే అనుభవిస్తున్నామో అవన్నీ మన పూర్వజన్మ పాపాలు అన్నమాట. ఇప్పుడు మన పోయిన జన్మలో ఏదైనా పాపం చేస్తుంటేనే ఈ జన్మలో ఈ కష్టాన్ని అనుభవిస్తున్నాం. సో మన కర్మఫలం ఎప్పుడైతే తీరుతుందో అప్పుడు మనకు సంతానం కలుగుతారు. వినాయకుడు సంప్రీతుడు అయ్యే వరకు మనం ఇది భక్తి శ్రద్ధలతో చదివామంటే తప్పకుండా జరుగుతుందండి. సో జరిగిన వాళ్ళు కూడా సాక్షాత్తుగా ఉన్నారు. చాలా మంది నాకు మెసేజ్ చేశారు. సో ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే. సో మీకు ఇంకేమైనా సజెషన్స్ ఉన్నట్లయితే దయచేసి నాకు కమెంట్ చేయండి. సో నేను ఇంకా మిగిలిన వాళ్ళతో కూడా షేర్ చేస్తాను. ఓకే.
థ్యాంక్స్ అండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకేమన్నా డౌట్లు ఉంటే కానీ, లేకపోతే ఒకవేళ నాదేమన్నా ఏమన్నా మిస్టేక్ ఉంటే దయచేసి కమెంట్లో చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. ఓకే, థ్యాంక్స్ అండి. బాయ్.